హాయ్ ఫ్రెండ్స్, కొత్త వీడియో మళ్ళీ. ఇది కలచర్లో ఉన్న వినాయకుడి గుడి. ఇదివరకు పాత వినాయకుడి గుడి ఉండేది. అది గుడి బాగా పాతదైపోయింది, పడిపోవడానికి రెడీగా ఉంది అని అది తీసేసి అదే ప్లేస్లో కొంచెం పెద్దగా వినాయకుడి గుడిని నిర్మించారు. సో అలాగా వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నప్పుడు పక్కన కొంచెం వేరే సపరేట్గా వెంకటేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠించారనమాట. ఇదే ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం. వినాయకుడి గుడిలో వినాయకుడి విగ్రహం పక్కనే వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టారనమాట సపరేట్ రూమ్లో. ఇది వినాయకుడికి కట్టిన రూమ్ అనమాట. ఇక్కడ కలవచర్ల గుడిలో మనం సంతర్పణ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో అప్పుడు వెళ్ళినప్పుడు తీసా ఈ వీడియో అంతా. ఇది చూడండి, గుడిలో ఉన్న ఒక ఫోటో బాబు బొమ్మ స్టైల్లో ఉంది. చాలా చాలా నచ్చింది నాకు. శ్రీరామ్ పట్టాభిషేకం, మొత్తం హనుమంతుడు, సీతారాముడు, లక్ష్మణుడు అందరూ ఉన్నది. ఇది శ్రీనివాస్ కళ్యాణం ఫోటో అనమాట. ఈ పెయింటింగ్ కూడా ఎవరు వేస్తారో తెలియదు కానీ చాలా బాగా వేశారు, బాగుంది. లోపల డెకరేషన్ అది కూడా బాగా చేస్తారు. కొత్తగా గుడి కట్టినప్పుడు పైన డెకరేటివ్గా లైట్స్ అవి పెట్టారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ లైట్స్కి పైన ఒక పిచ్చి గూడు కూడా ఉంది. సో హ్యాపీగా గూడు కట్టు ఉంటుంది అక్కడ. అది సంతర్పణ భోజనాలు అంటే ఎక్కువ మందికే వండించారు. అంటే మనం అంచనా వేసుకున్నది 500 మందికి. సో మళ్ళీ వంట వాళ్ళని తీసుకొచ్చి అది ఏం చేయించలేదు. అందరూ మన ఫ్యామిలీ మెంబర్సే. మన ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న వాళ్ళే అందరూ కలిసి వండారనమాట. తర్రావాళ్ళు, దాసరోళ్ళు, పిల్లవాళ్ళు, ఎర్నోళ్ళు, మొత్తం అన్నీ మన ఫ్యామిలీసే. మొత్తం వాళ్ళందరూ కలిసి వంటలన్నీ వాళ్ళే వండేశారు. ఇంకా సపరేట్గా చెఫ్ని ఎవరిని పెట్టుకోలేదు. ఈ రైట్ సైడ్ ఉన్నారు చూసారా, ఆవిడే మా కలవసార్లు మామగారు అనమాట. ఆవిడతో మనం పని చేయలేము అసలు. ఆవిడ వయసుకి ఆవిడ చేసే పనికి అసలు సంబంధం ఉండదు. కొంతమందికి కొన్ని రకాల ఎడిక్షన్లు ఉంటాయి కదా. కొంతమందికి సిగరెట్లు, కొంతమందికి మందు, అలాగా. ఈవిడికి పని చేయడం ఎడిక్షన్ అనమాట. పని చేయకపోతే ఉండలేరు ఆవిడ. ఎమ్మి సాంబార్ గెట్టింగ్ రెడీ, స్మోకింగ్. అది ఐటమ్స్ ఏమేమి వండారో చూద్దాం రండి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్ పూరి అండ్ పులిహార. పులిహార అయితే చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. వంకాయ కూర, పన్నీర్ కూర. కింద వంకాయ కూర, పన్నీర్ కూర ఇంకా ఫిల్ చేసుకోవడానికి డిషెస్ కింద పెట్టేసుకున్నారు. ఈ లేడీస్ బూర్లు వేస్తూనే ఉన్నారు. హ్యాండ్ వాష్ అది చేసుకోవడానికి వాటరు, వంట దగ్గరికి అవసరమైన వాటరు. సాంబార్ కూడా రెడీ అయిపోయింది, వేడిగా ఉంది. ఒకసారి జస్ట్ కలిపితే సరిపోతుంది. ఈయనే రామారావు గారు, కలవచర్ల కిరాణా షాప్ రన్ చేస్తారు కలవచర్లలో. మామూలుగా బయట వాళ్ళకి వంటలు అవి ఏం చేయరు. మనం భోజనం పెట్టుకుంటున్నాం అని చెప్పి మన మీద అభిమానంతో వచ్చి వంటలు ఆయనకి అయినంత సాయం చేస్తున్నారు అనమాట. వంటలు బాగా చేస్తారు ఆయన, కాకపోతే బయట వాళ్ళకి వండరు. మన ఫ్యామిలీ అంటే అభిమానంతో వచ్చి మన కోసం స్పెండ్ చేశారనమాట టైం. ఇక్కడ రైసు, సాంబారు సపరేట్గా పెట్టాము. భోజనాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, జనాలు రావడం స్టార్ట్ అయింది. ఈయన మా సతీష్ బాబాయ్. పక్కన ఆయన ప్రియా వాళ్ళ డాడీ, బావుజీపేట నుంచి వచ్చారు. చిన్నాన్న అవుతారు నాకు. ఇంకా అందరూ ఫ్యామిలీ మెంబర్సే ఎక్కువ. ఊళ్ళో వాళ్ళందరూ ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చారు. మనం యాక్చువల్గా 500 మెంబర్స్ వస్తారేమో అనుకున్నాము. బట్ ఎందుకైనా మంచిదని ఐటమ్స్ అన్నీ కొంచెం ఎక్కువే తెచ్చిపెట్టుకున్నాము. మనకు అంతా అయ్యేటప్పటికి 750 వరకు వచ్చారు జనాలు. చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇంకా స్కూల్ పిల్లల వాళ్ళు కూడా మధ్యాహ్నం లంచ్ టైంలో వచ్చేసి ఇక్కడ భోంచేసి వెళ్ళారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఐటమ్స్ అవి ఏం మిగలలేదు, అన్నీ సరిపోయినాయి. పిల్లలందరూ కూడా రావడం, మొత్తం అందరూ పిలిచిన వాళ్ళందరూ ఎవరు మిస్ అవ్వకుండా రావడం హ్యాపీగా అనిపించింది. ఇదిగో ఇటు నా పుత్రరత్నం నీట్గా సైడ్ గుండి పులిహోర తింటున్నాడు. అది
12 స్టార్ట్ చేసాం భోజనాలన్నీ ఫినిష్ అవ్వడానికి 2:30, 3 అయింది. మనం 500 మెంబర్స్ అనుకున్నాం కానీ దగ్గర 750 వరకు వచ్చారు. లక్కీగా మనం ఇది యాంటిసిపేట్ చేసి ఎక్కువ ఐటమ్స్ తెచ్చి పెట్టుకోవడం వల్ల అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట. ఎవరికి తక్కువ అవడం అంటూ ఏం లేదు. భోజనాలు ఫినిష్ అయ్యే వరకు ఎండ్ వరకు నేను లేను. అనిరుద్ధి క్లాస్ టైం అవుతుందని చెప్పి వెనక్కి వచ్చేసాను. ఇప్పుడు భోజనాలు అయితే అందరికీ సరిపోయినాయి. అది ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ మళ్ళీ ఏదైనా అకేషన్ జరిగినప్పుడు అది రికార్డ్ చేసి ఆ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.